గామి టీజర్ వచ్చేసింది. క్యారెక్టర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తూ వీడియో వచ్చేసింది. ఇంతకుముందు మేకింగ్ వీడియో వచ్చేసింది, అదిరిపోయింది. ఈ సినిమా 5 years నుంచి ఈ సినిమా మీద వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా డైరెక్టర్ అనే టీం వచ్చేసి ఒక షార్ట్ ఫిల్మ్ తీసింది వరా అని. అదైతే వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, హాలీవుడ్ లెవెల్ విజువల్స్ అయితే ఉంటాయి. అంత షార్ట్ ఫిల్మ్ లోనే ఆ రేంజ్ లో తీస్తే ఇప్పుడు పెద్ద సినిమా తీస్తున్నారు. ఈ సినిమా వచ్చేసి స్టార్టింగ్ లో క్రౌడ్ ఫండింగ్ తో స్టార్ట్ అయింది ప్రొడక్షన్ హౌస్ వచ్చేసి. దాని తర్వాత యువి క్రియేషన్స్ టేకప్ చేసి ఈ ప్రాజెక్ట్ అయితే చాలా భారీగా వస్తుంది. విశాఖ్ సేన్ గారు అయితే నటించేశారు అండ్ చాందిని చౌదరి కూడా నటించేశారు. డైరెక్టర్ పేరైతే విద్యాధర్ కగిటా. ఈ పేరైతే చాలా గట్టిగా వినపడిపోతుంది ఫ్యూచర్లో మాత్రం, ఇండియన్ సినిమాలో మాత్రం రాసుకోండి. ప్రశాంత్ వర్మ పేరు కూడా అలాగే చాలాసార్లు చెప్పేశాను. ఇప్పుడు హనుమాన్తో ఆరెంజ్ ఇటు కొట్టేశాడు కదా. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం. టీజర్ లెట్స్ స్టార్ట్. సౌండ్ బాగుంది. ఇదే నీ సమస్యకు పరిష్కారం. ఇవన్నీ దాటుకొని నా వల్ల అవుతుందంటారా? జస్ట్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఒక్కొక్క షార్ట్ అందరికి వేసి విశాఖ్ సేన్కి అయితే డైలాగ్ వేశారు. ట్రైలర్ వచ్చేసి 29వ తేదీ వస్తుంది. ట్రైలర్తో నెక్స్ట్ లెవెల్ బజ్ అయితే ఈ సినిమాకి క్రియేట్ అవ్వద్ది. ఆరెంజ్ కంటెంట్ వచ్చేలాగే ఉంది. ఈ జస్ట్ 1 minute వీడియోలోనే క్యారెక్టర్స్ అన్ని చూపించేసి లాస్ట్ ఒక షార్ట్ మంచిలో వేస్తారు. మేకింగ్ అయితే చాలా డిఫరెంట్గా, చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇంతవరకు గామి గురించి తెలియని వాళ్ళైతే తెలిసేసుకోండి. వికీపీడియాలోకి వెళ్ళి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యూట్యూబ్లో ఒక వీడియో పెట్టేశారు, ఒక 2-3 years ముందే పెట్టేశారు. ఆ వీడియో చూసేయండి. నాగేశ్వరన్ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ సినిమాకి అయితే. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. టడా బాయ్, సీ యూ ఇన్ అనదర్ వీడియో.